హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఎవరైతే ఈ వర్షాకాలంలో మహారాష్ట్ర ట్రావెల్ చేయాలనుకుంటుండ్రు, అందులో చాలా మహారాష్ట్ర సంబంధించి చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ శివనేరి, కల్సుబాయ్, అలాగే హరిహర ఫోర్ట్. అలాగే చుట్టుపక్కల ఉన్న కొన్ని వాటర్ ఫాల్స్. సో ఇవన్నిటికి వెళ్ళాలనుకునే వాళ్ళకి చిన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అలాగే ఈ వీడియో చివరిలో చిన్న వార్నింగ్, ఓకేనా? సో ముందుగా ఏంటండి, హరిహర ఫోర్ట్ గురించి మాట్లాడుకుందాం ఎక్కువ శాతం, ఎందుకంటే బాగా మంది అక్కడికే వెళ్ళాలనుకుంటున్నారు. హరిహర ఫోర్ట్ మీ అందరికీ తెలుసు కదా, నాసిక్లో త్ర్యంబకేశ్వర్లో హరిహర ఫోర్ట్ అనేది ఉంది. సో అక్కడికి ఎలా వెళ్ళాలి, అన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఆ వీడియో మీకు చెప్తున్నా. ఒకవేళ మీరు వెళ్ళొచ్చు అనుకో, ఈ వీడియో మీకు వేస్ట్ బ్రో, ముందే చెప్తున్నా. ఒకవేళ వెళ్ళాలని వాళ్ళైతే ప్లాన్ చేస్తుందో ఈ వీడియో డెఫినెట్లీ చూడండి. 100% మీకు ఈ వీడియో యూస్ఫుల్లే అవుతుంది, ఓకేనా? ఓకే, మీరు అక్కడ దాకా చేరుకున్నారు, ఈ ట్రావెల్స్ అయితే మీకు తెలుసు. సో మీకు తెలియకుంటే నా ఈ వీడియో చూడండి, మీకు అర్థమైంది. సో ఇప్పుడు మనం హరిహర ఫోర్ట్ చేరుకున్నాక అక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి 30 రూపాయలు స్టార్టింగ్ నుంచి అని చెప్తా. సో ఎంట్రీ ఫీజు వచ్చేసి 30 రూపాయలు. సో మీ వెహికల్స్ ఏమన్నా ఉన్న పర్సనల్ వెహికల్స్ ఉంటే ఆ గుట్ట కిందనే పార్కింగ్ అనేది ఉంది, ఆ పార్కింగ్లోనే పెట్టాలి. మీరు పొద్దుగాల నుంచి 6 లోపలనే ఎక్కి దిగాల్సిన టైం ఉంటుంది. సో సాయంత్రం కాగానే 5-6 కాగానే సో డేంజరస్. సో అదొకటి. అలాగే పైన నేను మళ్ళీ చెప్తున్నా, ఇదైతే బాగా అందరు వినాల్సింది. పైన ట్రెక్కింగ్ చేసేటప్పుడు మనం సగం గుట్ట ఎక్కేదాకా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు, ఏం లేదు. సో ఏదైతే 90 degrees వద్దో అప్పుడు బాగా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నాకు చెప్తా. ఒకటి, మీకు ఎలాంటి తిండి, చిప్సే కానీ బిస్కెట్ ప్యాకెట్సే కానీ ఎలాంటి ఫుడ్ ఆ 90 degree తర్వాత తీసుకోకండి. ఒకవేళ మీకు ఎమర్జెన్సీ వాళ్ళు ఏమైనా టూల్స్ ఏమైనా ఉంటే, మీకు అవసరం ఉంటే ఓకే, మీరు అక్కడ పైన తీసుకోండి. కానీ మీరు బ్యాగ్ అసలు అవాయిడ్ చేయండి, కింద పెట్టేయండి లగేజ్ మొత్తం. వట్టి చేతులతో పోండి. ఆ 90 degrees వచ్చేదాకానే మీరు మొబైల్ యూజ్ చేయండి. ఆ 90 degrees వచ్చినాక ఒక చాలా ప్రాపర్లీ మేము స్టాండ్గా నిల్చున్నాం, ఇక్కడ మంచిగా నిల్చున్నాం అన్నప్పుడే మొబైల్ తీయండి. అక్కడ ఒకటి 90 degrees ఉంటుంది, అది ఇంకొకటి ఇప్పుడు మొత్తం ఆడ పాకురు పట్టు ఉన్నది, తెలుసు కదా. ఇప్పుడు వానాకాలం వర్షాకాలం ఆడ మొత్తం పాకురు పట్టు ఉన్నది. ఆడ జస్ట్ మీ స్లిప్ అయినా మీ డెడ్ బాడీ డైరెక్ట్ ఇంటికి. అలాగే అక్కడ పెద్ద ప్రాబ్లం వచ్చేసి కోతీలు, మంకీస్. అవి ఎంత ట్రైనింగ్ ఉంటాయి అంటే అంత ట్రైనింగ్ తీసుకొని ఉంటాయి. సో ఏదో ఆర్మీ ట్రైనింగ్, మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చినట్టు అంత ట్రైనింగ్ ఉంటాయి బ్రో అవి. సో మీ బ్యాగులు, మీ పర్స్, మీ పాకెట్స్ అన్నీ చెక్ చేస్తాయి, అన్నీ A to Z చెక్ చేస్తాయి అవి. సో మీ మొబైల్ కూడా, సో పర్సనల్గా చెప్తున్నా, మీ మొబైల్ కూడా అండర్వేర్లో పెట్టుకోండి, అంతే. అర్థమైందా? సో అంతా దాపెట్టుకోండి మీ మొబైల్స్ అన్నీ. మీ మొబైల్స్ కూడా తీసుకొని వాడేస్తాయి. మీకు 2-3 క్లిప్పులు చూపెడతా, నాతోనే అయినా క్లిప్పు చూపిస్తా, చూడండి. కూర్చున్నాయి కానీ ఏం లేవు. జై శ్రీరామ్, హే రామ్. ఏమిటంటే చిప్సే కానీ ఏమైనా బిస్కెట్ ప్యాకెట్ ఇవే లేకపోతాయి, ఎక్స్ట్రా అయితే ముట్టాయి, కానీ అవి ఎక్కడ పడితే అక్కడ వాడేస్తాయి. సో నా బైక్కి అయితే పట్టుకొని గుట్ట మీదకి పోయింది. సో మళ్ళీ నేను ఏదో బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి నేను మళ్ళీ తీసుకున్నా. బట్ అదేదో నాకు దేవుని లక్కుతో మళ్ళీ రిటర్న్ దొరికింది తప్ప అది దొరికే చాయిస్ లేకుండే. సో అసొంటిది. సో అంత డేంజర్ ఉంటే మీరు చిప్సే కానీ, కుర్కురే కానీ, చాక్లెట్స్, బిస్కెట్లు ఎవ్వి కూడా పైనకు తీసుకోకండి, అంతే. ఒకవేళ తీసుకునేది ఉంటే అది మీ ప్రాణానికే మొక్కు, రియల్ చెప్తున్నా, మీ ప్రాణానికే మొక్కు. కోతులు అంత డేంజర్ ఉంటాయి. ఒక్కటేసారి 10-15 కోతులు అటాక్ చేస్తాయి మీ పైన. ఇది మంచిగా గుర్తుపెట్టుకోండి. ఒక్క కోతి సింగిల్గా రాదు, 10-15 కోతులు కదా అటాక్ చేస్తే అవి. ఏదైనా చిన్న ఏమైనా ఇట్లా కురుకురే కానీ, చిప్సే కానీ కనబట్టే అనుకో, ఒకటేసారి అటాక్ చేస్తాయి. సో మీ లగేజ్ అయితే అసలే తీసుకోకండి. అండ్ ఆ 90 degrees వచ్చినప్పుడు అక్కడ మీ మొబైల్ మొత్తం లోపట్ల బనీన్లో కానీ, డ్రైవర్లో కానీ ఎక్కడన్నా పెట్టుకోండి, దాపెట్టుకోండి. అండ్ మీ గాడి, బైక్ కీసే కానీ ఇవ్వనా కానీ మీరు కిందించుకోండి, బాగా బెటర్, రియల్ చెప్తున్నా. ఎందుకంటే బై మిస్టేక్ కూడా చిన్న ఏదైనా కానీ పైనుంచి కింద ఏమైనా చాబీలే కానీ వడ్డీ అనుకో మీకు దొరికాయి, అంతే. వీటిని ఓం నమ శివాయ అనుకోవాలి, అంతే. సో పైనకి ఎక్కినాక సో ఇప్పుడు దిగేటప్పుడు
దిగేటప్పుడు ఇంకా జాగ్రత్తగా దిగండి. ఏదో ఎక్కేటప్పుడు డైరెక్ట్ ఇట్లా ఎక్కుకుంటూ పోతాం, కానీ దిగేటప్పుడు అయితే ఇంకా జాగ్రత్తగా దిగండి. ఓకేనా? సో ఇదైతే చిన్న చిన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ అక్కడ. అండ్ ఇప్పుడు వచ్చేసి 2 వార్నింగ్లు. ఈ 2 వార్నింగ్లు ఏనండి. సో ఈ గుట్టల ప్రాంతం ఏదైతే ఉన్నాయో మహారాష్ట్రలో, పోలీసు వాళ్ళే కానీ సెక్యూరిటీ కానీ ఎక్కువ ఆడ పట్టించుకోరు. సో ఆడ ఏదైనా చిన్న బోర్డే కానీ లేదంటే ఏదైనా పుట్ట మీద ఏదైనా రాసిందే కానీ వాళ్ళు పెట్టిపోతారు. సో అది కొంచెం మంచిగా చూసుకోండి. ఏదైనా రాంగ్ స్టెప్ ఆడికి వేయకండి. అలాంటి చోట్లకు మీరు పోయేటప్పుడు కొంచెం అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చూసుకొని అక్కడ బోర్డు చూసుకొని పోండి. ఇప్పుడు ఇంకోటి వచ్చేసి పెద్ద వార్నింగ్, మీరు ఇప్పట్లో అసలు మహారాష్ట్రలో ఉన్న ఈ వాటర్ ఫాల్కి అయితే పోండి, ఓకే నడుస్తుంది. కానీ ఈ ట్రెక్కింగ్ ఏదైతే ఉందో, ఏదైతే గుట్టల ప్రదేశం అయితే ఉందో మహారాష్ట్రలో, అక్కడికి అసలు పోకండి. రియల్ చెప్తున్నా, కొంచెమే కాదు బొచ్చడు ప్రాబ్లం. మీరు పోండి, ఇదే సేమ్ మూమెంట్ ఇట్లానే మీకు నేచర్ కావాలంటే ఒక 2 months తర్వాత, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత పోండి. దీనికన్నా మంచిగా మీరు అక్కడ ఉన్న వాతావరణాన్ని చూస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న గడ్డి, ఆ చుట్టుపక్కల ఉన్న గడ్డి కానీ అక్కడ ఉన్న వాతావరణం కానీ ఎక్సలెంట్ ఉంటుంది. మీకు వాన ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు వాన పడేటప్పుడు హరిహర పాట్ ఎక్కుతుళ్ళనుకో బాగా అంటే బాగా రిస్తుంది. సో అది కొంచెం యువకులకి ఉడుకు రక్తం ఉంటుంది కదా, అదే చేద్దాం నేను కూడా అట్లనే అనుకున్నా. సో అప్పుడు నేను వానాకాలం ఏం పోలే, బట్ వానాకాలం ఇప్పుడు మహారాష్ట్ర న్యూస్లోనే చూడండి మీరు. మీకు నాకు తెలిసి మీకు కూడా తెలుగులో వీడియోలు 2-3 వచ్చినాయి కావచ్చు. లేదంటే మహారాష్ట్ర న్యూస్ హరిహర పాట్ అని కొట్టే చూడండి. కొన్ని లక్షల మంది ఉన్నారు బ్రో, కొన్ని లక్షల మంది పోతులు, వేల మంది కాదు, కొన్ని లక్షల మంది ఎక్కుతులు. అది ఏదో మజాక్ అనుకుని ఎక్కుతులు, కానీ కొంచెం ప్రాబ్లమే అది. సో అక్కడ ఉన్నది అట్లా వాతావరణం కూడా అంత మంచిగా ఉన్నది, ప్రతి ఒక్కరు చూడాల్సిందే. కానీ అంతమందిలో పోతేగా మీకు ఆ మజా రాదు, ఆ ఫీల్ రాదు. సో కొంచెం ఇప్పుడు అందరు మహారాష్ట్రలో ఎక్కువ మంది పోతారు అక్కడికి, ట్రెక్స్ బాగా నుంచి వస్తారు పోతారు. సో మీకు ఆ ఫీల్ అనేది రాదు, ఆ మజా అనేది రాదు. సో మీరు కొంచెం అయినాక ఆగస్ట్, సెప్టెంబర్లో అప్పట్లో పోండి, మజా వస్తుంది. రియల్ చెప్తున్నా, మజా వస్తుంది. అలాగే మీరు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఏవైతే టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయో అవి కూడా కవర్ చేయొచ్చు. ఇప్పుడు పోతే అంత పబ్లిక్ అంత మజా రాదు. అండ్ మీ రిస్క్ కూడా కొంచెం రిస్క్ కూడా. సో ఇది ఒకటే 2 వార్నింగ్. కానీ మీకు మళ్ళీ చెప్తున్నా, ఎక్కడికన్నా పోతే మీరు సోలోగా ఉంటే, ఇక మీ గ్రూప్గానే ఉంటే అక్కడ బోర్డ్స్ ఉంటాయి, 2 రూట్లు ఉంటాయి చూడండి. నేను ఎన్నో జాలు చూసిన. సో అక్కడ ఎక్కేటప్పుడు 2 రూట్లు ఉంటాయి. సో అక్కడ బోర్డు కూడా ఉంటుంది. వాళ్ళ దగ్గర బోర్డు కూడా అంత పెట్టే అంత సోమత ఉండదు నిజంగా చెప్పాలంటే. ఎవరు పట్టించుకోరాడా. సో వాళ్ళు ఏం చేస్తారంటే పుట్ట మీద రాస్తారు, ఈ పుట్టల మీద రాసి పెడతారు. సో అదన్నా చూడండి. ఒకవేళ అది కూడా లేకపోతే ఎవరు నచ్చేదాకా ఆగి ముంగట అడిగండి. దాన్ని మించి మీరు రిస్క్ తీసుకోకండి. ఇదే చిన్న వార్నింగ్. అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్, మీరు 90 degrees దాకానే హరిహర పాట్ల ఫుడ్ తీసుకోండి. అది ఎలాంటి ఫుడ్ అయినా సరే 90 degrees దాకానే. దాని తర్వాత ఇట్లా గుట్ట స్టేడి కనబడుతుంది కదా, అక్కడ మీరు అన్నీ ఇచ్చేయండి, కోతిలకి నడుస్తుంది. కానీ మీ దగ్గర ఏం పెట్టుకోకండి, బ్యాగ్ అనేది అవాయిడ్ చేయండి. ఒకవేళ బ్యాగ్ అనేది ఉంటే కోతి వస్తుంది, చెక్ చేస్తుంది మొత్తం, అవన్నిటికి ఇచ్చేయండి. సో మీరు మంచిగా వెళ్తారు. అండ్ మీ మొబైల్స్, కెమెరా బాగా జాగ్రత్త, ముందే చెప్తున్నాను. అలాగే మీ మొబైల్స్, కెమెరాలు ఏడ పెట్టుకోవాలని చెప్పినా కదా. సో ఇది మర్చిపోకండి. ఓకే, జై హింద్, హర హర మహాదేవ్.